ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 14వ వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరొక పర్యాయము మనల్ని బ్రతికించే, మనల్ని నడిపించే, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి, మనల్ని తెప్పనిలా చేసేటువంటి దేవుని వాక్యంతో మీ ఎదుటికి రావడానికి, మీ ఇంటికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శూన్యములో సృష్టిని కలుగు చేసినటువంటి వాక్యం, కలుగునుగాక అన్నటువంటి దేవుని స్వరం, దేవదూతల స్వరం కాదు, దేవుని స్వరం, తండ్రి కుమార పరిశుద్ధాత్మల స్వరం. ముగ్గురి మూడు స్వరాలని కాదు, ఏకస్వరంగా, త్రియేక స్వరం. ఆ స్వరం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వరం సృష్టిని కలుగు చేసింది. అయితే ఏంటి సృష్టిని కలుగు చేసింది? అది ఓల్డ్ స్టోరీ కదా. అవును, ఓల్డ్ స్టోరీ. న్యూ స్టోరీ ఏంటి అంటే ఇది న్యూ క్రియేషన్ని చేస్తుంది. ఆది కాండములోని స్టోరీని కలుగు చేసినటువంటి వాక్యం, బాహ్యంగా కార్యం చేసిన వాక్యం, ఇప్పుడు ఆంతర్యములో సృష్టిని చేయగలిగిన వాక్యము. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం నూతన సృష్టిని, న్యూ క్రియేషన్ని చేయగలిగిన, లిటరల్ క్రియేషన్ని లేకపోతే ఫిజికల్ క్రియేషన్ని చేయగలిగిన వాక్యం స్పిరిచువల్ క్రియేషన్ని కూడా, న్యూ క్రియేషన్ కూడా చేయగలదు. అందుకోసమే దేవుని వాక్యము కలుగునుగాక అనబడినటు వాక్యాన్ని, కలుగునుగాక అని పలికిన వాక్యాన్ని, అదే దేవుని శబ్దాన్ని, లేఖనాల్ని దేవుని సేవకునిగా మీ ముందు బోధించడం నా ఉద్దేశం. అదే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీన్ని ఒక మత పుస్తకంగానో మత సంబంధమైన విషయాలుగా నేను బోధించడం లేదు. మతానికి అతీతమైనది క్రైస్తవత్వం, మతానికి అతీతమైనది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. దేవుని మాటలు వినడానికి రండి. నిన్న రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకున్నారో లేదో నాకే తెలియదు. రాత్రంతా నిద్రలోనే మన నూకలు చెల్లిపోకుండా, అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా మరొక రోజుని, నిన్న మనం ఏం చేశామో తెలియదు, కానీ ఈరోజు ఏదైనా చేయగలం ప్రభు కోసం. ఈరోజు కూడా ఏదైనా చేయండి అని మనకు ఆపర్చునిటీ, అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. టుడే ఈజ్ ద లార్డ్స్ డే. అనగా ఆదివారం కాదే లార్డ్స్ డే అంటున్నారు ఏంటి అని దయచేసి అనొద్దు. స్తోత్రం. ఆదివారం అయినా కాకపోయినా ప్రతి దినం, ఎవ్రీ డే ఈజ్ ద లార్డ్స్ డే. దినములు చెడ్డవి, కానీ దినములు మనం మంచివిగా భావిస్తున్నాం. ఎందుకో తెలుసా? దీస్ ఆర్ నాట్ డెవిల్స్ డేస్, దీస్ ఆర్ లార్డ్స్ డేస్. మతంలో ఆదివారం మాత్రమే, శనివారం మాత్రమే లార్డ్స్ డే అని చెప్పబడుతుంది. కానీ మార్గంలో, ఆత్మీయతలో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువుకు సంబంధించినవని మనం భావిస్తున్నాం. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఇంచుమించు 1500కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఈ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే సంవత్సరం మధ్య భాగానికి 2000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేస్తాడు. 2000 ఎపిసోడ్లు అంటే దిట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి అది గొప్ప విజయంగా, గొప్ప సఫలతగా నేను భావిస్తున్నాను. ఇంకా టీవీల్లో పరిచయంలోకి రానిటువంటి సేవకులు, రావాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్న సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే నో ప్రాబ్లం, రండి. శాంతి టీవీలో బోధించడానికి అవకాశం కోసం అడగండి. చైర్మన్ గారు శోభన్ సార్ గారు ఉన్నారు, వారిని కాంటాక్ట్ చేయండి. నేను శాంతి టీవీలో ఇంచుమించు 5వ సంవత్సరం నేను వాక్యం బోధిస్తున్నాను. నాకు అనేకమైన కాంటాక్ట్స్ దేవుడు అనుగ్రహించాడు. చాలామంది ఫోన్లు చేస్తుంటారు. అంటే మనం కొద్దిగా ప్రమోట్ కావడానికి ఇది ఒక వేదికగా ఉంది.
కనుక యవనస్తులు కొద్దిగా డబ్బు ఖర్చు అయినా పర్లేదు, డబ్బును గురించి ఆలోచించవద్దు. యూట్యూబ్లో వాడుకుంటా కొంతకాలం మీరు ఒక 5 సంవత్సరాలుగా ఈ ఛానల్లో వాక్యం బోధించండి. తర్వాత మెల్లగా మీ ఓన్ ఛానల్స్లో మీరు ఓన్గా చేసేసుకోండి ప్రోగ్రామ్స్. ఎలాగైనా దేవుని వాక్యం వెళ్ళాలి. మనం ఇండివిజువల్గా చెప్తే అది ఎక్కువ మంది రీచ్ కాకపోవచ్చు. ఒక ఛానల్ ద్వారా మనం చెప్పగలిగినప్పుడు అది ఇంకా ఎక్కువ మంది రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నారు. అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్గా అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు. ఏదో వారానికి 2 సార్లు మీ కార్యక్రమం వస్తుంది బ్రదర్ చూస్తుంటామని ఒకరు అన్నారు నాతో, ఒక మేడం గారు. డోనో వారానికి 2 సార్లు కాదండి, ప్రతిరోజు వస్తుంది. ఉదయం సాయంత్రం వస్తుంది. తప్పక చూడండి అని నేను వారితో చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఛానల్ కోసం ప్రార్థించండి. ఈ ఛానల్ ఆగిపోకుండా కొనసాగాలి ప్రభు రాకడ వరకు. ఇంకా అనేక మంది మంచి ప్రీచర్స్, కొత్త ప్రీచర్స్, యంగ్ ప్రీచర్స్ రావాలి. యవన సేవకులు రావాలి, యవన బోధకులు రావాలి. దేవుని స్తోత్రం. కనుక ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరస్పరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. మీరు నా కొరకు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాం. తద్వారా మనం ప్రభువులో ఎదుగుతాం, ప్రభువులో బలపడగలం. కనుక రండి, లెట్స్ కమ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. బెరయవాళ్ళు అంటే ఎవరు? బెరయలోని అనిజనుల కాదు. ఎందుకు అంటే 10వ వచనంలో రాయబడింది, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. తెస్సలోనికలో తెరవబడినంత సులభంగా తెస్సలోనికలో తెరవబడలేదు, బెరయలో ద్వారం తెరవబడింది. ఇట్స్ ఓపెన్ సినగోగుని వాళ్ళు చూశారు. ఇక్కడ క్లోజ్డ్ సినగోగు మనకు కనిపిస్తుంది తెస్సలోనికలో. ఎలా ఉన్నప్పటికీ వీళ్ళు ప్రతిదినము లేఖనములు పరిశోధించి ఎన్ని రోజులో మనకు తెలియదు. ఇక్కడేమో 3 వారాలు, 3 దినాలు, 3 విశ్రాంతి దినాలు అని రాయబడింది. ఇక్కడేమో షార్ట్ పీరియడ్. ఇక్కడ ఎంత పీరియడో మనకు తెలియదు. 1 నెల, 2 నెలలో, 3 నెలలో ఎంతకాలం పట్టిందో మనకు తెలియదు. ద్వారం తెరవబడినంత మాత్రాన పని వేగంగా జరగబోతుందని మనం భావించడానికి వీల్లేదు. ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి, అన్ని మినిస్ట్రీస్లో ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి మనం ముందుకు సాగాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, వాళ్ళు నెంబర్ 1 కీర్తన గ్రంథాన్ని పరిశీలించి ఉండొచ్చు. దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ సర్చింగ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 27వ వచనంలోని 16వ కీర్తనలోని మాటను వాళ్ళకి టచ్ చేశాడు. అనగా పెంతెకోస్తు రోజు ప్రసంగంలో పేతురు గారు చెప్పారు, ఓహో రైట్, యోవేలు ప్రవచనం చెప్పిన తర్వాత మనోడు కీర్తన గ్రంథంలోంచి తీసుకొచ్చాడు. రసిక కావ్యము అని చెప్పబడిన టైటిల్ కలిగినటువంటి దావీదు కీర్తన చెప్పాడు. రైట్, సంథింగ్ ఈస్ దేర్. అనగా దావీదు ప్రవచనాత్మకంగా పరిశుద్ధుని గురించి చెప్పాడు. ఆ పరిశుద్ధుడు ప్రభువే అన్నమాట, మెస్సియా అన్నమాట. రైట్. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తిరిగినటువంటి వడ్రంగివాని కుమారుడిగా, మరియమ్మ కుమారుడిగా ఎంచబడిన యేసే ఆయన అన్నమాట అని ఏదో ఆత్మలో గ్రహింపు, స్ఫురణ వాళ్ళకు వస్తుంది, స్ఫురించడం ఆరంభించింది. దేవుని స్తోత్రం. 2వది వాళ్ళు స్తోత్రం ద్వితీయోపదేశ కాండాన్ని, అనగా ధర్మశాస్త్రంలోని చివరి పుస్తకాన్ని వాళ్ళు, మోషే ధర్మశాస్త్రంలోని చివరి పుస్తకాన్ని వాళ్ళు రెఫర్ చేసి ఉండొచ్చు. ఆ గ్రంథపు చుట్టలు రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి చుట్టలు, స్క్రోల్స్ చాలా ఉన్నాయి. మనలాగా బైబిల్ మొత్తం ఒక్కటిగా వాళ్ళకి అందుబాటులో లేదు, ఒక్కటిగా కంపైలేషన్ లేదు, ఒక సంకలనంగా లేదు, విడివిడిగా ఉంది. కాబట్టి మనలాగా వాళ్ళంత వేగంగా చదవలేరు, అనగా స్పీడ్ చదవలేరు అని కాదు దాని అర్థం. మనలాగా మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు. అపోస్తల కార్యం 1, 2, 3, 4, 5 ఇలా చదువుకుంటూ వచ్చాం. వాళ్ళకి స్క్రోల్స్లో ఉన్నాయి, మళ్ళీ దాన్ని చుట్టేసి ఇంకో స్క్రోల్లోకి వెళ్ళాలి, ఇలా ఉంటుంది కనుక వాళ్ళకి టైం పడుతుంది. కానీ మనకు టెక్నాలజీ ఇవన్నీ అడ్వాంటేజ్ అయ్యాయి కనుక మనకు
వాళ్ళకన్నా ఎక్కువగా చదివేటువంటి రెఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సెర్చ్ ఇంజన్స్ లేవు, మనకు సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, మనం సెర్చ్ చేయగలం. మన సెర్చ్ కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. రెండోది ద్వితీయోపదేశకాండం వాళ్ళు రెఫర్ చేసి ఉంటారని లేఖనములో భాగం కనుక. మూడోది వారు అపోస్తుల కార్యములు 88వ అధ్యాయము 32, 33, 34 వచనాల ప్రకారం చూస్తే యెషయా గ్రంథములోని మన ఇథియోపియన్ క్వీన్ కింద, కందాకే రాణి కింద పనిచేస్తున్నటువంటి నపుంసకుల అధిపతి లేదా నపుంసకుడు దేవాలయం చూస్తూ యెషయా గ్రంథం రెఫర్ చేస్తున్నప్పుడు అతని మనసులో తోలిచిన ప్రశ్నలకు వివరణ ఇచ్చేవాళ్ళు, ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. అకస్మాత్తుగా అరణ్యములో తన రథం ముందుకు దేవుడు ఒక మనిషిని తీసుకొచ్చాడు. నీ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి దేవుడు యేసును నీ జీవితంలో పంపించాడు. నీ ప్రశ్నలకు జవాబులు రావడం కోసం, నీ ఆత్మీయ ప్రశ్నలకు జవాబు రావడం కోసం ఒక దైవజనుణ్ణి దేవుడు నీ జీవితంలో అనుమతించాడు. ఒక పాస్టర్ గారిని, ఒక సంఘ కాపరిని దేవుడు నీ జీవితంలోకి అనుమతించాడు. విధవరాలు తనకు అర్థమైపోయింది, దేశ క్షేమాన్ని బట్టి నేను అధిక రోజులు నేను నా కుమారుడు ఉండలేము, ఒకళ్ళు నేను ఉండొచ్చేమో, లేదా నా కుమారుడు త్వరగా చనిపోతాడు ఏమో, తెలియని పరిస్థితి ఎలా జరుగుతుందో, ప్రొవిజన్ ఎలా జరుగుతుందో, నెక్స్ట్ ఎలా ఎవరిని అడిగినా కష్టమే అంటున్నారు. చచ్చిపోతున్న వాళ్ళ విషయాలు చెప్పారు, పలానోళ్ళు చచ్చిపోయారు అని చెప్తున్నారు. అటువంటిప్పుడు అకస్మాత్తుగా వారింటికి ఒక మానవుడు, ఒక దైవజనుడు ప్రవేశించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ రావాల్సినంత అవసరం ఏందండి అని ప్రశ్నించకుండా అతన్ని చేర్చుకుంది. అప్పాన్నిచ్చి, మొదటి అప్పాన్నిచ్చి, రొట్టెనిచ్చి చేర్చుకుంది. దాని ద్వారా ఆ క్షామ దినములన్నీ 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడినట్లుగా మనం లేఖనాల్లో చూడగలం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనని ఆనాటి యూదులు బాగా రెఫర్ చేసేవాళ్ళు. దాన్ని పాత నిబంధన అనేది వాళ్ళు కూడా కాదు. మనం పాత నిబంధన 39 పుస్తకాలు మనం పెట్టుకున్నాం పేరు. వాళ్ళకి పాత నిబంధన, కొత్త నిబంధన అనే విభజన లేదు. కొత్త నిబంధన అనేది అసలు లేదు, అప్పట్లో లేదు. మొదటి శతాబ్దంలోనే ఫస్ట్ హాఫ్లో అటువంటిది లేదు. తర్వాత వాళ్ళు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆలోచిస్తే అబ్రహామును గురించి, అబ్రహాము వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి. అబ్రహాం, మోషే, ఎలైజా లేదా ఎలీషా ఇటువంటి ఫేవరెట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ చరిత్రలో ప్రాముఖ్యమైన వ్యక్తులు, చారిత్రాత్మక పురుషులు ఉన్నారు. స్తోత్రం. వారు యెషయా గ్రంథానే కాదు, కీర్తన గ్రంథమే కాదు, ద్వితీయోపదేశ కాండం కాదు, యెషయా గ్రంథమే కాదు, ఆది కాండాన్ని కూడా రెఫర్ చేశారని. అబ్రహాము ఇక ఎలా నీతి కలిగింది, దేవుని మాట వలన నీతి కలిగింది, దేవుని మాటను వినడం వల్ల, నమ్మడం వల్ల నీతి కలిగిందని. కేవలం వినడం నీతిలోకి నడిపించదు, కానీ విని దాన్ని నమ్మడం వల్ల అది మనకు ఉపయోగకరంగా మారుతుంది, అది మన ఆత్మకు ప్రయోజనకరంగా మారుతుంది. స్వనీతి అంటినటువంటి మన ఆత్మను శుద్ధీకరించి స్వర్గపు నీతితో మనల్ని పొదుగుతుంది, అలంకరిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వనీతి అనేటువంటి ఆ మలిన వస్త్రాల్ని తొలగించి స్వర్గపు నీతి అనేటువంటి శ్రేష్ఠ వస్త్రాలను మనకు దేవుడు ధరింపజేస్తాడు. అడవిలోని పూలకు అందము చేత వాటిని అలంకరించిన దేవుడు, అడవిలోని మొక్కలను పూల చేత అలంకరించిన దేవుడు. రాజైన సొలొమోను సైతము కూడా అలా అలంకరించబడలేదు అని చెప్పబడింది. అటువంటిది దేవుడు అలంకరించాడు. పాపికి స్వర్గపు నీతిని అలంకరించాడు, ధరింపజేశాడు. దేవుని స్తోత్రం. దీని గురించి అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళు వేరు వేరు విషయాలు వాళ్ళకి మైండ్లో స్ట్రైక్ అయి ఉంటాయి. పాత నిబంధన అంతా వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు. పౌలు ఏదో చెప్తున్నాడు, వాళ్ళ బోధకులు ఏదో చెప్పారు, ఏదో సంథింగ్ ఉంది, కనెక్షన్ ఏదో ఉంది, అర్థం కావట్లేదు. అందులోంచి నీతి అని పేరు కలిగినవాడు, నీతి చిగురు అని చెప్పబడినవాడు, యెహోవా నీతిగా ఎంచబడినవాడు అయినటువంటి వ్యక్తిని గురించిన ప్రస్తావన వాళ్ళు పొందగలిగారని అర్థం చేసుకోవాలి. తర్వాత 5వదిగా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే ఫరో యొక్క నియామకం గురించి మనం చూస్తున్నాం. అనగా నిర్గమకాండాన్ని అపోస్తలుడైన పౌలు
రోమాపత్రికలో వేరు పాత నిబంధన భాగాల్ని టచ్ చేశాడు. కారణం ఏంటంటే యూదులకు అవన్నీ చెప్తున్నప్పుడు అరే మా లేఖనాల్లోంచి మాట్లాడుతున్నాడు, అలాగని అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వేదాల్లో ఇలా ఉంది, ఋగ్వేదంలో ఇలా ఉంది, సామవేదంలో ఇలా ఉంది అని పిచ్చి పిచ్చి మాటలు మనం చెప్పడం వల్ల సమస్యలు వస్తాయి. దాని యొక్క వ్యాఖ్యానం సరిగా లేకపోవడం వల్ల మనం వ్యాఖ్యానించలేక, ఆ భాష మీద మనకు పట్టు లేకుండా మనం వ్యాఖ్యానించలేకపోయినప్పుడు మనం అపాసు పాలవుతాం. దయచేసి అటువంటి ఆ విషయాలను ఇతర మత గ్రంథాల ప్రస్తావన తీసుకొని రాకుండా దయతో క్రీస్తు వాక్యాన్ని మాత్రమే బోధిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మార్కెట్లో ఉన్న వస్తువులని ఆ మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తి చెప్పొచ్చు, కానీ పలాని పేర్లు చెప్పి పలాని వస్తువు మంచిది కాదండి, పలాని వస్తువు మోసం అండి, మా వస్తువే మంచిదని చెప్పడు. చెప్పినప్పుడు జనాలకు చెప్తారు మార్కెట్లో వచ్చే ఎన్నో ఉంటాయి, కానీ మా వస్తువు యొక్క డిఫరెంట్, మా వస్తువు యొక్క ప్రత్యేకత అని చెప్తాడు. సరే, దేవుని స్తోత్రం. ఐదవదిగా నిర్గమకాండములోని ఫరో యొక్క ప్రస్తావన అపోస్తలుడైన పౌలు అన్ని జనులైనటువంటి రోమీయుల దగ్గర తీసుకొచ్చాడు. అక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడు అవన్నీ నేను వివరించదలుచుకోలేదు, మన సమయం కొద్దిగా ఉంది కనుక. మనకి ఇంకొక 10-11 నిమిషాల సమయం ఉంది కనుక నిన్న మనం ఆలోచించిన విషయాలు పరిశోధించబడి, ఇవి మాత్రమే కాదు, అనేకమైన లేఖనాలు పరిశోధించిన మీదట వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. రైట్, దేవుని స్తోత్రం. రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th చాప్టర్ వర్స్ 14, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 14వ వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. స్తోత్రం, స్తోత్రం. 17వ అధ్యాయము 14వ వచనం. తర్వాత వాడుక భాషలోంచి కూడా చదువుతాం. ద ఫెలో బిలీవర్స్ హెల్ప్డ్ పాల్ స్లిప్ అవే టు ద కోస్ట్ ఆఫ్ ది ఎగియన్ సీ వైల్ సైలస్ అండ్ తిమోతి రిమైండ్ ఇన్ బెరయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు వాడుక భాషలో మనం చదువుకుందాం. వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరం దగ్గరికి సముద్రం దగ్గర పంపించారు. బాప్తీసాల కోసం కాదు, బాప్తీసాలు అతని దగ్గర నుంచి పొందడం కోసం కాదు, అతన్ని తప్పిద్దామని, ఎథెన్స్కి పంపిద్దామని. సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. అక్కడనే నిలిచిపోయిరి. మన టైటిల్ నిలిచిపోయిన వారు. ఎందుకు నిలిచిపోయారు వాళ్ళిద్దరు? వాళ్ళు ఆగిపోయారని కాదు, వాళ్ళు మిషనరీ జర్నీలో ఇక మా వల్ల కాదు, వి వర్ వెక్స్డ్. ఏంటండి ఈ అపోజిషన్, ఏంటండి ఈ బాధలు ఏంటి, ఈ ప్రతికూల పరిస్థితులు ఏంటి, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు. వీఆర్ హెల్ప్లెస్. వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారని కాదు. ఎందుకో మరి వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్లకుండా ముందు పాల్ని పంపించేద్దాం, పాల్ బ్రదర్ని పంపిద్దాం, పాల్ పాస్టర్ గారిని పంపిద్దాం, తర్వాత మీ ఇద్దరు గురించి ఆలోచిద్దాం, ముందు ఆయన బోని ఉంటాయా లిస్ట్లో, హిట్ లిస్ట్లో ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ కనిపిస్తే చంపాలనుకుంటున్నారు. తెసలోనికలో ప్రాబ్లం వచ్చింది, ఫిలిప్పీలో ప్రాబ్లం వచ్చింది, బెరయలో ప్రాబ్లం వచ్చింది. ఇంకెక్కడ ఈ మనుషులు సేవ చేస్తారు? ఎథెన్స్ పోతే ఎథెన్స్లో ఏమన్నా, ఇక్కడ కొద్దిగా స్కాలర్స్ ఉన్నారు. ఎథెన్స్ పట్టణం అంటే అప్పుడు మంచి విజ్ఞాన పీఠం అని ఎంచబడినటువంటి స్థలం అది, స్కాలర్స్ సిటీ అది. ఇప్పుడేమో కూరలు లేనటువంటి సింహంలాగా మారిపోయింది ఎథెన్స్ పరిస్థితి. ఏం లేదంటే డిమ్ అయిపోయింది, డల్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి ఇంచుమించు ప్రతి సిటీలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కువ కావడం వల్ల విజ్ఞాన కేంద్రాలు అయిపోయినాయి. కాల్ సెంటర్స్ అవన్నీ వచ్చేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాయి. ఇన్ఫర్మేషన్కి మనకు బోల్డ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కోసం తప్పించిపోతున్నారు ఇన్సైట్ కన్నా ప్రజలు. ఇవన్నీ మనం ఎరిగిన విషయాలే. ఇక్కడ వీళ్ళిద్దరూ నిలిచిపోయారు. వీళ్ళిద్దరూ నిలిచిపోయారు అంటే ఈ ప్రయాణ మధ్యలో 16వ అధ్యాయంలో వీళ్ళతో కలుసుకున్నట్టు డాక్టర్ లూకా గారు బహుశా నేను మళ్ళీ వస్తానండి, ఏదో పనుండి వస్తానని మళ్ళీ కలుసుకుంటానని డ్రాప్ అయిపోయాడు. వాంటెడ్లీ వెళ్ళిపోయినాడు కాదు. ఎందుకంటే లూకా నా దగ్గర ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి పత్రికలో చెప్పాడు. ఇక్కడ రాయబడిన మాట వారిద్దరూ నిలిచిపోయి, నిలిచిపోయినటువంటి నలుగురిని గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నిలిచిపోయిన వాళ్ళు అంటే ఆగిపోయిన వాళ్ళు,
అనగా ప్రవహించకుండా నిలిచిపోయిన వాళ్ళు, స్టాగ్నెంట్ అయిన వాళ్ళు, స్తంభించిన వాళ్ళు, సాగిపోకుండా ఆగిపోయిన వాళ్ళు. చాలాసార్లు మనం నిలిచిపోతుంటాం. ఈ పర్వతము దగ్గర మీరు నివసించిన కాలము చాలండి. గో ఫార్వర్డ్, గో ఫోర్త్. వై యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్? ఈ పర్వతము దగ్గర, ఈ పరిస్థితులు, అనుకూల పరిస్థితుల మధ్యలో, ఈ సేఫ్ జోన్లో ఉన్నారేమో, మీరు ఈ సురక్షిత వలయంలో ఉన్నారేమో, ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నారేమో. కమ్అట్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్ అని దేవుడు పిలుస్తున్నాడు. కనానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే కంఫర్ట్ జోన్లో కూర్చుంటారా బుద్ధి లేని వాళ్ళారా అని దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. మనము చాలాసార్లు కంఫర్ట్ జోన్స్లో ఆగిపోతాం. ఎక్కడ బాగా ప్రేమిస్తారు, ఎక్కడ భోజనం పెడతారు, ఎక్కడ కానుకిస్తారు, ఎక్కడ గౌరవిస్తారో అక్కడ నిలిచిపోవడానికి ప్రయత్నం చేస్తాం. నో, డోంట్ స్టే దేర్. వెళ్ళండి, ముందుకు సాగిపోండి. ఎక్కడ ఆగిపోదు. సేవకుడా ముందుకు సాగిపో, విశ్వాసి ముందుకు సాగిపో, సోదరి సోదరుడా ముందుకు సాగిపో. డోంట్ స్టాప్, డోంట్ గివ్ అప్ ఆర్ డోంట్ స్టాప్. నీ ప్రయాణం ఆగకూడదు. సియోను యాత్ర ఆగిపోవడానికి వీల్లేదు. పరమ సియోనుకు వెళ్ళేటువంటి యాత్ర, పైనున్న యెరూషలేము అనే తల్లి, స్వతంత్రంగా ఉన్న నీ తల్లి, ఆత్మీయ తల్లి దగ్గరికి నువ్వు సాగించేటువంటి ప్రయాణం ఆగిపోకూడదు. వెనక్కి తిరిగి రాకూడదు, నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నలుగురు గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను, నిలిచిపోయిన వారి గురించి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం. తర్వాత అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపుకు నుండి బయలుదేరి పంపులోయలోనున్న బెర్గేకు వచ్చిరి. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, తర్వాత పౌలు అతనితో కూడా టీం మెంబర్స్ ఫస్ట్ మిషనరీ జర్నీలో ఓడ ఎక్కి పాపస్ అనేటువంటి ప్రదేశం నుంచి బయలుదేరి పంపిలియా నుండి నున్న పర్గేకు వచ్చిరి. అచ్చట వాళ్ళ టీం మెంబర్లో ఒకడైనటువంటి జాన్ మార్క్, అనగా బర్నబా గారి మేనల్లుడు, పౌలు గారి యొక్క స్పిరిచువల్ బ్రదర్ అయినటువంటి బర్నబా గారి యొక్క మేనల్లుడు అయినటువంటి జాన్ మార్క్ గారు వారిని విడిచిపెట్టి యెరూషలేములోకి తిరిగి వెళ్ళండి. మీతో తిరిగితే నాకేమొస్తుంది బాబు, అమ్మ అక్కడ కష్టపడుతుంది, అక్కడ చర్చ్ ఉంది, హౌస్ చర్చ్ ఉంది, లెట్ మీ గో బ్యాక్ అని వెనక్కి వెళ్ళిపోయాడు. దీని విషయంలో వాళ్ళ మధ్యలో, పౌలు బర్నబాల మధ్యలో గొడవలు వచ్చాయి. యెరూషలేములో నిలిచిపోయినటువంటి, ముందుకు వచ్చినట్టు వచ్చి చివరి వరకు నడుస్తానని చెప్పి, ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని మిషనరీస్ జర్నీస్ అయినా క్షేమంగా చేస్తాను అని అన్నట్టుగా మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆగిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీ 2:12. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను త్రోవస్ అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు బాగానే ఉంది, అక్కడ అనుకూలంగా ఫేవరబుల్గా ఉంది, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నాను. నా ఆత్మీయ సహోదరుడు, నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిలాగా ఆత్మీయ కుమారుడైన టైటస్, తీతు నాకు కనబడలేదు. తీతు నాకు కనబడనందున తీతు కోసం అన్వేషించాను. తీతు ఎంత వెతికినా కనబడలేదు. మనసంతా తీతు తీతు అంటున్నప్పుడు ఈ తీతు గాడికి ఏమైంది? నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకి బయలుదేరుతుంది. తీతుకి ఏమైంది? వాట్ హ్యాపెన్ టు టైటస్? మార్కేమో యెరూషలేములో నిలిచిపోయాడు. తీతేమో, చదవండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, దేమస్ అనేటువంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎస్ క్రెస్కే అనేవాడు గలతీకి వెళ్ళిపోయాడు. టైటస్ అనేవాడు దల్మతీయకు వెళ్ళిపోయాడు. వెళ్ళమని చెప్పలేదు, తన ఓన్ ఇంట్రెస్ట్ను బట్టి దల్మతీయ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ దేమా చూడండి, దేమా, క్రెస్కే, తీతు, తర్వాత అధ్యాయంలో ఇంకొక 2 వ్యక్తులు, మొత్తం 5 మంది వ్యక్తులు. 5 మంది వ్యక్తులే కాదు, అందరూ ఆయన్ని విడిచిపెట్టిపోయారు, పౌలును విడిచిపెట్టిపోయారు. కానీ ప్రభు ఆయన్ని విడిచిపెట్టిపోయలేదు. క్రెస్కే గలతీకి వెళ్ళిపోయాడు, దేమా తెస్సలోనికి వెళ్ళిపోయాడు, కానీ తీతు దల్మతీయకు వెళ్ళిపోయాడు. తీతు దల్మతీయలో నిలిచిపోయాడు. స్తోత్రం.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్టస్ అనేటువంటి వాడు కొరింథీలో నిలిచిపోయాడు. చాలండి. ఎరస్తస్ అనేటువంటి వాడు కొరింథీలో నిలిచిపోయాడట. చూడండి, నిలిచిపోతున్నారు కొంతమంది, నడకను సాగించలేకపోతున్నారు, పరిగెత్తలేకపోతున్నారు, దైవజనులతో కలిసి వారి అడుగుజాడల్లో నడవలేకున్నాము. సీనియర్ పాస్టర్స్ వెనకాల వెళ్ళలేకపోతున్న జూనియర్ పాస్టర్స్. చూడండి ఎంత విచారకరమో. ఆత్మీయ తండ్రిని అనుసరించలేని ఆత్మీయ కుమారులు, తప్పిపోయిన కుమారుల్లాగా ప్రవర్తిస్తున్నవారు. 4వ విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. అక్కడ రాయబడింది 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. మనం ఇందా చదువుకున్న మాటలు. ఎరస్తో కొరింథీలో నిలిచిపోయాడు. త్రోఫీము రోగి అయినందున, ఏ రోగమో మరి తెలియదు. తిమోతికి ఉన్నట్టుగా కడుపు జబ్బు ఉందో లేదో మరి తెలియదు, వేరే జబ్బు ఏదో తెలియదు. ఎపఫ్రోదీతు అనే వ్యక్తికి వచ్చిన రోగమో కాదో మరి మనకు తెలియదు. కానీ ఈ రోగము అతన్ని ఆపివేసింది. ఎరస్తుకు రోగం రాలేదు, కానీ కొరింథీలో నిలిచిపోయాడు. కానీ త్రోఫీము అనేటువంటి వాడికి రోగం వచ్చింది. వాడు మిలేతులో వెళ్ళిపోయాడు. మెలితే ఐలాండ్ కాదు, మిలేతులో విడిచి వచ్చాడు. మిలేతులో నిలిచిపోయాడు. రోగిగా ఉన్నవాడు సేవలో ముందుకు సాగలేకపోయాడు. భౌతికమైన రోగాల్ని, ఆత్మీయ రోగాల్ని, మానసిక రోగాల్ని జయించి మిషనరీ ప్రయాణంలో మనం ముందుకు సాగాలి. 4 విషయాలు. 1 మార్కు, 2వది వచ్చేసి తీతు, 2వది ఎరస్తు, 4 త్రోఫీము. మార్కేమో యెరూషలేములో ఆగిపోయిన మార్కు, దల్మతీయులో ఆగిపోయినటువంటి టైటస్, అంతేకాకుండా కొరింథీలో ఆగిపోయినటువంటి ఎరస్తు, అంతేకాకుండా మిలేతులో నిలిచిపోయినటువంటి త్రోఫీము. అలాగే వీళ్ళిద్దరు అక్కడ నిలిచిపోయారు. వీళ్ళిద్దరు నిలిచిపోవడం నెగిటివ్ కాదు, దట్స్ పాజిటివ్. దాని గురించి పౌలు గారు బాధపడలేదు. ఓకే, ఉండే పనితో ఉండండి అన్నాడు. నిలిచిపోతున్న వాళ్ళు నడకను సాగించగలరా? నూతన విధానములో వారు ముందుకు సాగగలరా అని మనం ఆలోచించాలి. కాబట్టి నిలిచిపోకుండా ప్రభు పనిలో ఆగిపోకుండా సాగిపోవడానికి ప్రభు మన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.